హాయ్ ఫ్రెండ్స్, మన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టల్ అసిస్టెంట్ మరియు సార్టింగ్ అసిస్టెంట్ సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ యొక్క నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్. సో ఈ మధ్యనే మనం ఎల్డీసీఏ చూసాం ఫ్రెండ్స్. సో లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది దానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జామ్ కూడా త్వరలోనే జరగబోతుంది ఫ్రెండ్స్. అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎప్పుడు అని ఎదురు చూస్తుండటంతో ఇప్పుడు అది విడుదలైంది ఫ్రెండ్స్. అయితే ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఒక సంవత్సరంలో వచ్చేటువంటి వేకెన్సీల్లో ఎన్ని వేకెన్సీలు అయితే ఉంటాయో అందులో 60% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది, 40% ఎల్డీసీఈ ద్వారా, అంటే మన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్స్, ఎంటీఎస్ల ద్వారా మరియు జీడీఎస్ల ద్వారా ఫిలప్ చేస్తుంటారు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు విడుదలైనటువంటి నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్. అంటే డిపార్ట్మెంట్తో సంబంధం లేకుండా బయట వారు డైరెక్ట్గా ఎగ్జామ్ రాసి పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్గా వచ్చేటువంటి అవకాశం ఫ్రెండ్స్. అయితే గత కొద్ది సంవత్సరాలుగా మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పిఏఎస్ఏ క్యాడర్ని ఎస్ఎస్సి ద్వారా ఫిలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్, అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇది వరకు ఈ పోస్టులకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండడంతో ఎస్ఎస్సి నిర్వహించేటువంటి సిహెచ్ఎస్ఎల్ ద్వారా పిఏఎస్ఏ పోస్టులను ఫిలప్ చేసేవారు ఫ్రెండ్స్. అయితే గత 2 సంవత్సరాల నుంచి ఈ పిఏఎస్ఏ పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీకి పెంచడం వల్ల ఈ ఎస్ఎస్సిలో జరిగేటువంటి సిజిఎల్ ద్వారా ఈ పిఏఎస్ఏ పోస్టుని ఫిలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్, ఇది 2024కు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్. సో ఇదే నోటిఫికేషన్లో పిఏఎస్ఏనే కాకుండా మన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ పోస్ట్ కూడా ఇదే ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ నోటిఫికేషన్ అనేటువంటిది నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 24 జూన్ 2024 నుంచి 24 జూలై 2024 వరకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్లికేషన్స్ అనేటువంటివి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ssc.gov.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి అప్లికేషన్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. దానికి అనుగుణంగా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. సో దీనికి అప్లై చేయడానికి చివరి తేదీ 24 జూలై 2024 ఫ్రెండ్స్. సో ఇక ఫీజు ఆన్లైన్లోనే పే చేయొచ్చు. సో దానికి కూడా 25 జూలై 2024 లోపల ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్లో ఏదైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే 2 రోజులు టైం ఇచ్చారు ఫ్రెండ్. 10th ఆగస్ట్ నుంచి 11th ఆగస్ట్ వరకు ఆ 2 రోజుల్లో అప్లికేషన్లో కరెక్షన్స్ ఏదైనా ఉంటే చేసుకోవచ్చు. ఇకపోతే టెంటేటివ్ షెడ్యూల్, అంటే ఎగ్జామ్ నిర్వహించడానికి టెంటేటివ్గా టైర్ 1, టైర్ 2 అని 2 రకాల ఎగ్జామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. టైర్ 1 ఎగ్జామ్ నిర్వహించడానికి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉంటుంది. అలాగే టైర్ 2 పరీక్ష అనేటువంటిది డిసెంబర్ 2024లో నిర్వహించేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అయితే ఫుల్ డీటెయిల్స్ తర్వాత తెలియజేస్తారు ఫ్రెండ్స్. ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ, ఇక వయసు చూసినట్లయితే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు ఉండాలి ఫ్రెండ్స్. అయితే ఈ సిజిఎల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది డిఫరెంట్ క్లాస్ ఆఫ్ ఉద్యోగాల కోసం ఉంటుంది ఫ్రెండ్స్. అందులో గ్రూప్ బికి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. సో వాటికి సంబంధించి కూడా 20 నుంచి 30 వరకు, 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉండేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఇందులో గ్రూప్ బి పోస్టులు ఉన్నాయి, గ్రూప్ సి పోస్టులు ఉన్నాయి. అలాగే లెవెల్స్ కూడా ఫ్రెండ్స్, లెవెల్ 7, లెవెల్ 6, లెవెల్ 5, లెవెల్ 4 వరకు కూడా ఈ ఉద్యోగాలు అనేటువంటివి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ లెవెల్స్ అనేటువంటివి సెంట్రల్ గవర్నమెంట్లో ఇచ్చేటువంటి జీతాలకు సంబంధించినటువంటి ఈ స్లాబ్స్ ఫ్రెండ్స్ ఇవి. సో మన పిఏఎస్సీ అనేటువంటిది లెవెల్ 4 కిందకి వస్తుంది ఫ్రెండ్స్. అలాగే లెవెల్ 7 కింద ఇన్స్పెక్టర్ పోస్ట్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ పోస్ట్కి సంబంధించి ఉంటుంది. వాటిని లెవెల్ 7 జీతం అనేటువంటిది వస్తుంది, అది గ్రూప్ బి ఫ్రెండ్స్. అయితే పిఎస్సీ అనేటువంటిది గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్టులు ఫ్రెండ్స్. సో ఇన్స్పెక్టర్ పోస్ట్ ఎగ్జామ్ రాయాలనుకుంటే 18 to 30 ఇయర్స్ ఉండాలి. అలాగే పిఎస్సీ ఎగ్జామ్ రాయాలనుకుంటే 18 to 27 ఇయర్స్ ఏజ్ ఉంటే రాయొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి కొంత రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో మామూలుగా అన్ని పోస్టులకు ఉన్నట్లే దీంట్లో కూడా రిలాక్సేషన్ ఉంటుంది, అలాగే రిజర్వేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ ఎగ్జామినేషన్ అనేటువంటిది మన కొన్ని ఐడెంటిఫైడ్ సిటీస్లో అంతా ఉంటుంది ఫ్రెండ్స్. మేజర్ సిటీస్లో అన్నింటిలో ఉంటుంది. మన ఏపీ, తెలంగాణలో చాలా చోట్ల కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇదన్నీ కూడా ఆన్లైన్లో ఉంటుంది ఫ్రెండ్స్. 2 రకాల ఎగ్జామ్స్ ఉంటాయి, టైర్ 1, టైర్ 2 ఫ్రెండ్స్. ఈ రెండింటిని క్రాక్ చేసినట్లయితే అప్పుడు మనకి వచ్చినటువంటి మెరిట్ని బేస్ చేసుకొని మీరు ఏ పోస్ట్కి అయితే ఆప్షన్స్ ఇచ్చుంటారో అందులో ప్రిఫరెన్స్ ప్రకారం ఇస్తూ వస్తారు ఫ్రెండ్స్. మంచి మార్కులు వచ్చినట్లయితే గ్రూప్ బి పోస్ట్ కూడా రావచ్చు ఫ్రెండ్స్. కొంచెం తక్కువ వచ్చినట్లయితే మన ఇన్స్పెక్టర్ పోస్ట్ కూడా రావచ్చు. అలాగే పిఏఎస్సీ అనేటువంటిది లాస్ట్ ప్రిఫరెన్స్గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మొత్తానికైతే అప్రాక్సిమేట్గా ఇప్పటి వరకు 17,727 వేకెన్సీలు ఉన్నట్లుగా ఈ ఎస్ఎస్సి వారు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఫుల్ డీటెయిల్స్ ఏ పోస్టులు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయనేటువంటిది త్వరలోనే ఈ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక అప్లై చేసేటప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్తున్నాం కదా ఫ్రెండ్స్. అయితే ఎటువంటి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది మొదలుకైతే ఫోటో అటాచ్ చేయాల్సి ఉంది, సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు అది కూడా లేదు ఫ్రెండ్స్.
ఫోటోను కూడా మనం అప్లై చేసే ముందు కెమెరా ముందుగా మనం నిల్చొని పోస్ట్ అప్లై చేసినట్లయితే అది ఫోన్లో కావచ్చు, లేదా ఇంటర్నెట్లో కావచ్చు, లేదా ల్యాప్టాప్లో కావచ్చు, కెమెరాకి ఎదురుగా మనం కూర్చొని అప్లై చేస్తునేటప్పుడు అట్లే క్యాప్చర్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. లైవ్గా మన ఫోటో తీసుకుంటుంది. సో అదే సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక సిగ్నేచర్ అనేటువంటిది ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ మాత్రంతో దీన్ని అప్లై చేసేవచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీ. ssc.gov.in వెబ్సైట్కి వెళ్ళి తొలుత మీరు రిజిస్టర్ చేసుకొని తర్వాత అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. దీనికి అప్లై చేయడానికి 1 మంత్ టైం ఇచ్చారు ఫ్రెండ్. 24th జూన్ నుంచి 24th జూలై వరకు ఎప్పుడైనా మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక దీన్ని క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒకసారైనా కోచింగ్ అని తీసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎస్ఎస్సిలో సిజిఎల్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి ఒక ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్. సో దీని కనుక క్రాక్ చేసినట్లయితే మిగిలిన ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు. అయితే ప్రాక్టీస్ ఉండాలి ఫ్రెండ్స్. సో ప్రాక్టీస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆసామాషిగా చదివితే ఈ ఎస్ఎస్సి సిజిఎల్ని క్రాక్ చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్. ఒక నిబద్ధతతో, ఒక డిసిప్లైన్గా, ఒక ప్రాక్టీస్ చేస్తూ అదే పనిగా చేసినట్లయితే ఈ సిజిఎల్ని క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఒక్కసారి కోచింగ్ తీసుకున్నట్లయితే ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా మనం రాసేవచ్చు ఫ్రెండ్స్. సో కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఒకవేళ కోచింగ్ తీసుకోకుండా ఉంటే ఇప్పుడైనా కోచింగ్ తీసుకొని దీనిపైన కాన్సన్ట్రేషన్తో అదే పనిగా మీరు ఈ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అయినట్లయితే మన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ పోస్ట్ కానీ, లేదా పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్ట్ కానీ ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో బెస్ట్ ఆఫ్ లక్ ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.